వెల్కమ్ టు డే 8 ఆఫ్ లెర్నింగ్ జాపనీస్. ఈ రోజు మీకు కోరే, సోరే, అరే డిఫరెన్స్ చెప్తాను. కోరే అంటే ఏంటంటే మాట్లాడే వాళ్ళు స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరలో ఏమైనా ఆబ్జెక్ట్స్ కానీ థింగ్స్ కానీ ఉన్నప్పుడు కోరే అని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? అదే మీకు ఆపోజిట్ లో కానీ మీకు కొంచెం దూరంలో ఏదైనా వస్తువు ఉంటే గనక సోరే అని అంటారనమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీకు ఆపోజిట్ లో ఎవరైనా పర్సన్ ఉన్నారనుకోండి, లిజనర్ వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరలో ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు సోరే అని యూజ్ చేయొచ్చు. ఓకే, అరేని ఎలా యూజ్ చేస్తారంటే చాలా దూరం, ఓవర్ దేర్ అంటే అక్కడెక్కడో ఉంది ఏదన్నా వస్తువు అని చెప్పాలనుకోండి, అరేవా అని చెప్తారనమాట. నౌ ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో చాక్లెట్ ఉంది, సో కోరేవా చాకోరెత్తో దెస్ అంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ షార్ప్నర్ ఉంది, పెన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి కదా, నాకు కొంచెం దగ్గరలో ఉన్నాయి కాబట్టి దాట్ ఈస్ అ షార్ప్నర్, దాట్ ఈస్ అ పెన్, దాట్ ఈస్ అ బుక్ అని చెప్పాలి కాబట్టి సోరేవా పెన్ దెస్. షార్ప్నర్ ని షార్ప్న అంటారు, లేదంటే ఎన్పిక్స్ కెజూరికి అంటారు. సో సోరేవా ఎన్పిక్స్ కెజూరికి లేదంటే షార్ప్న అంటారు. వచ్చేసి సోరేవా పెన్ దెస్, సోరేవా హోన్ దెస్. సో మనకి కొంచెం దగ్గరలో ఇంగ్లీష్ లో మనం దాట్ అని యూజ్ చేస్తాం కదా, జాపనీస్ లో సోరే అని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు అరే అంటే ఓవర్ దేర్, అక్కడెక్కడో ఉన్న వస్తువులు చెప్పాలనుకుంటే గనక అరే అని యూజ్ చేస్తారు. సో ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అరేవా బీరూదెస్, బీరు అంటే బిల్డింగ్. ఓకే, అరేవా బీరూదెస్. కింద చూడండి కార్స్ వెళ్తున్నాయి, సో అరేవా కురుమాదెస్, దాట్ ఈస్ అ కార్. ఇక్కడ ఒక టవర్ కనబడుతుందా, ఆ టవర్ అరేవా తావాదెస్. సో సింపుల్ గా కోరే, సోరే, అరే ఏంటంటే ఇది, అది, దిస్, దాట్. నెక్స్ట్ వీడియో కోసం ఫాలో అయిపోండి. బై.